హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో అయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే, మన ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా స్థిరంగా ఉండాలంటే మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అనే ఒక 10 విషయాలు అయితే నేను మీకు వీడియోలో చెప్తానండి. ఇవి నాకు తెలిసినవి, మా పెద్దవాళ్ళు నాకు చెప్పినవే తప్ప నేను సొంతంగా అలవరుచుకున్నవి కాదండి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది పాటించాలని ఉంటుంది కానీ చెప్పేవాళ్ళు ఉండరు. కొంతమందికి తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలియదో ఆశగా ఉంటుంది చేయాలని, కానీ చెప్పేవాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళ కోసమండి ఈ వీడియో. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి. రేపటి వీడియోలో అయితే దరిద్ర దేవతను మన ఇంట్లోంచి పోగొట్టుకోవడానికి ఏమేమి చేయాలన్నది రేపటి వీడియోలో చెప్తాం. మొదటిగా మనం కొన్ని అలవాట్లు మార్చుకున్నట్లయితే మన ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో ఉంటుంది. ఆ పనుల్లో మొదటిది ముఖ్యమైనది ఏంటంటే, సూర్యోదయం కంటే ముందే లేవాలండి. చాలామందికి విషయం తెలుసు కానీ బద్ధకం. ఏంటి పొద్దున్నే లేచి పనులన్నీ చేయాలా, మనమే ఎందుకు చేయాలని కేర్లెస్ ఉంటుంది చూడండి. అది చాలా ప్రమాదకరం. మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో తప్పలేదండి. మన వీలుని బట్టి ప్రతి ఒక్కరి టైంకి లేగాలి అని నేను చెప్పను, కానీ మీ వీలుని బట్టి, మీ చిన్నపిల్లలు ఉంటే ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటే ఒకలా ఉంటుంది. అలా మీ వీలుని బట్టి సూర్యోదయం కంటే ముందే లేవడానికి ప్రయత్నించండి. పర్టికులర్గా లేవాలి అనుకున్న వాళ్ళు 5కి లేస్తే ఇంకా చాలా మంచిదండి. 5కి లేచిన వాళ్ళకి ఇంకా తిరిగే ఉండదని నా ఉద్దేశం. నేను లేచిన కాంచి నా లైఫ్లో నేను చాలా మార్పులే గమనించాను. రెండోది, ఇంటి ముందు ముగ్గు ప్రతిరోజు వేసుకోవాలండి. సూర్యోదయం కంటే ముందే మనం ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ కళ ఖచ్చితంగా ఉంటుందండి. మూడోది వచ్చి సింహద్వారం చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే, కొంతమంది సింహద్వారాలు అంటే ఇంటి ముందు డోర్ చూస్తుంటే ఎట్లానో అనిపిస్తుంది. ఎలా అంటే, మన ఇంటి ముందు గుమ్మం అనేది ఎప్పుడు పసుపు కుంకుమతో ఎప్పుడు కలకలాడుతూ ఉంటే అది మనకే చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అలాంటిది లక్ష్మీదేవికి అది ఎంత బాగా అనిపిస్తుందో మీరు ఆలోచించుకోండి. మన ఇంటి ముందు ఎప్పుడు ముగ్గు వేసిన తర్వాత లేదా ముందు కానీ గడప మొత్తం మంచిగా తుడుచుకుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. కొంతమందికి ఏంటంటే పసుపు కుంకుమ పెట్టడం అలవాటు ఉండదు. కానీ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్గా ముందు గడప మొత్తం శుభ్రంగా కడిగి తర్వాత కొంచెం తడి క్లాత్తో తుడిచేసుకుని కొంచెం పసుపు రాసుకుని ముగ్గు పిండితో ముగ్గు వేసుకుంటే సరిపోతుందండి. కుంకుమ పెట్టే ఆశ ఉన్న వాళ్ళు కుంకుమ పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ ముగ్గు వేసేసి వదిలేయచ్చు. నేనైతే పసుపు రాసి ముగ్గు వేసేసి వదిలేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి, సింహద్వారాన్ని కొంతమంది నీట్గా అలంకరిస్తారు కానీ వెనక ద్వారాన్ని అస్సలు పట్టించుకోరు. అది చాలా దరిద్రం అండి. ఎందుకంటే మనకి ఎప్పుడు జ్యేష్ఠదేవి అనేది వెనక ద్వారం నుంచే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను కదా ఆ విషయం. 2 పసుపు కుంకుమ అనేది 2 గడపకి ముందు వెనుక 2 వైపులా కూడా మంచిగా నీట్గా ఉంచుకోవాలి. 4వది ఏంటంటే దీపారాధన అండి. ఎవరికి నచ్చినట్లు కాదు కదా, దేవుడు మెచ్చేటట్లు మనం అనేది చేసుకోవాలి. క్రిస్టియన్స్ అంటే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ నిత్యం పూజించుకోవాలి. హిందువులు అంటే వాళ్ళ క్యాస్ట్ కులం కాదండి ఇక్కడ ముఖ్యం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒకటి. ఎవరి దేవుడు, ఎవరి నమ్మకం, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు అనేది నిత్య దీపారాధన చేసుకోవాలి. 5వది, రోలు, రోకలి, చీపురు, చాట, కొంచెం ఇలాంటి వస్తువులు ఉంటాయి కదండి, అవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువులు. వాటిని ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేచిన వెంటనే మాత్రం ఆ రోజు మెయిన్ ఇంపార్టెంట్, దరిద్రం అనేది ఇక్కడే వస్తుంది. లేచిన వెంటనే ముందు మనం మంచం మీద పడుకుంటాం కదా, ఆ మంచాన్ని నీట్గా సర్దుకోవాలి. బెడ్షీట్లు మార్చుకోవడం అలాంటివి ఏమన్నా ఉంటే అవి చేసేసుకోవాలి. 7వది ఏంటంటే, పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా గాజులు, పువ్వులు, బొట్టు, మంగళసూత్రం, మెట్టెలు తప్పకుండా ధరించాలి. 8వది గ్యాస్ అండి. గ్యాస్ ఎప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే చూడడానికే కంపరం వచ్చేటట్లు ఉంటుంది. అలా కాకుండా మన శక్తికి తగినట్లు ఎప్పుడు గ్యాస్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే మనం వండుకునేది అక్కడే,
అన్నీ చేసేది అక్కడే కాబట్టి మన గ్యాస్ నీట్గా ఉంటే మనకి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న బట్టలండి. చాలామంది కుప్పలుగా ఇంట్లో మార్చిపోయిన బట్టలనే వదిలేస్తారండి. అక్కడ ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి. మురికి బట్టలు ఇంటిలో ఉండడం అనేది అస్సలు మంచిది కాదండి. ఎప్పటి బట్టలు అప్పుడు ఉతికి ఆరబెట్టుకొని వాటిని మడత వేసుకుని వాటి ప్లేస్లో వాటిని పెట్టుకుంటే మాత్రమే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో ఉంటుందండి. 10వ వచ్చేసి మసి బట్టలు. ఈ విషయంలో అయితే నేను చాలా ఇంట్లో చూశానండి. ఏంటంటే మసి బట్టలు అండి. వారం 10 రోజులు ఒకే దాన్ని నల్లగా జిడ్డు వారేటట్లు అలా వాడుతూనే ఉంటారండి. అది అస్సలు మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే దానివల్ల క్రిములతో పాటు చాలా అనారోగ్యాలు వస్తాయి. తర్వాత ఏంటంటే లక్ష్మీదేవికి వెంటనే కోపం వస్తుందండి. మసి బట్టలు అనేవి ఎప్పుడూ నీట్గా ఉండాలి. ఈరోజు వాడింది రేపు వాడకూడదండి. ఎందుకంటే ఉండకపోవచ్చు, నేను తప్పనట్లే. కానీ ఏంటంటే మన ఇంట్లో పాత బట్టలు ఉంటాయి కదా, వాడలేని బట్టలు వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. వాటిని ఎలా యూస్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఏంటంటే నేను ఈ 10 పాయింట్లు మీకు అర్థమవుతాయి అని అనుకుంటా. లేట్ చేయకండి. ఇప్పుడు ఈ 10 పాయింట్లు ఏంటనేది కొంతమందికి అర్థం కావడానికి నేను లైన్గానే చెప్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి. లేదంటే మైండ్లో గుర్తుపెట్టుకుని ఈ 10 పనులు మీరు చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందండి. ఫస్ట్ది వచ్చి ఉదయం సూర్యుని కంటే ముందే లేవాలి. ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. సింహద్వారాన్ని వెనుక ద్వారాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. నిత్య దీపారాధన చేసుకోవాలి. రోలు రోకలి చీపురు చాట వంటివి శుభ్రంగా ఉంచుకోవాలి. లేచిన వెంటనే మంచం నీట్గా సర్దుకోవాలి. పెళ్ళైన స్త్రీలు ప్రతి ఒక్కరూ మంగళసూత్రం, పెళ్ళైన ప్రతి స్త్రీ గాజులు పువ్వులు బొట్టు మంగళసూత్రం మెట్టెలు తప్పక ధరించాలి. గ్యాస్ని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. పాత బట్టలను మాసిన బట్టలను ఎప్పటికప్పుడు ఉతికేసుకోవాలి. మసి బట్టలు రోజుకొకటి మార్చుకోవాలి. ఇవే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే ఈ వీడియోలో 10 పాయింట్లు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చెప్తా. ఈ పద్ధతులు మనం రోజు మార్చుకుంటూ ఉంటే ఏంటంటే మన లైఫ్లో సంతోషంతో పాటు లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుందండి. మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అది చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చాలామంది వినని వాళ్ళకి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే వింటారు. అలాంటిది నా లైఫ్లో జరిగినవి మాత్రమే నాకు తెలిసినవి మీకు చెప్పుకున్నాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో ఇంకొన్ని మంచి విషయాలు మీ అందరికీ తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కలకలలాడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.